టీడీపీ కేంద్ర కార్యాలయానికి వినతులు వెల్లువెత్తాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఎన్టీఆర్ భవన్లో ప్రజావేదిక నిర్వహించారు. వివిధ సమస్యలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ సమస్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడిన నేతలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. జగన్ ప్రభుత్వంలో తనను వైసీపీలో చేరమని అప్పటి వెల్దుర్తి ఎస్ఐ తీవ్రంగా వేధించారని, తన నుంచి ₹1,00,000 తీసుకున్నారని పల్నాడు జిల్లా గుండ్లపాడుకు చెందిన తోట ఆంజనేయులు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అవినీతి అరాచకాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు ధ్రువపత్రాలతో తన భూమిని వేరొకరికి విక్రయించిన వైసీపీ సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన కురుపోలు అరుణ ఫిర్యాదు చేశారు. తనను చంపి ఆస్తి స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా నవలూరుకు చెందిన గడ్డం శివకుమారి కోరారు. ఎన్టీఆర్ జిల్లా వీరులపాడులో తనకున్న పొలాన్ని స్థానిక ఎంఆర్ఓ వేరొకరి పేరుతో మార్చారని గుంటూరుకు చెందిన కొమ్మినేని పద్మజ ఆవేదన వ్యక్తం చేశారు. పెదపంజాని మండలంలో జూనియర్ ఉమెన్స్ కాలేజీని ఏర్పాటు చేయాలని చిత్తూరుకు చెందిన కె చంద్రయ్య కోరారు. నా పేరు లోయ లక్ష్మయ్య. విలేజ్ కమిటీ నెంబర్గా గణపేశ్ సర్పంచ్ మా మిస్సెస్. ఆ రోజు మేము పంచాయతీ తీర్మానం చేసి చెరువులు దూతాకి నీరు చెట్టు కిందని చెప్పి తీర్మానం చేస్తే దానికి ఏరే డబ్బులు ఉన్నాయి ప్రెసిడెంట్ గారు అని చెప్పి నాలంకి నాతో వర్క్ చేయించాడు. నేను టీడీపీ గవర్నమెంట్లో పనిచేస్తాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఎన్నిసార్లు కూడా ఇచ్చినా కూడా అర్జీ ఇచ్చినా కూడా పక్కన పారేశారు. నా బిల్లు నాకు ఒప్పించి నన్ను వాదుకోవాలని చెప్పి సీఎం గారికి నమస్కారం. పిడుగురాడ. నా పేరు వెంకటరమణ, మండలం వెంకటరమణ. నా స్థలం 1 ఎకరం 9 సెంట్లు పట్టా స్థలం. నేను నా స్థలం బట్టి పడగొట్టి ఆక్రమించుకుని నా మీద కోర్టుకు వెళ్తే కోర్టు వారు నాదే అని చెప్పి తీర్పు ఇచ్చారు. అయినా వాడు ఖాళీ చేయట్లేదు. అక్కడ తహసీల్దార్ గారు వాళ్ళకి వేరే నెంబర్లు ఇచ్చి నా స్థలంలో ఉంచారు. కలెక్టర్ గారికి పెట్టాం, స్పందనలో పెట్టుకున్నాం. నాకు న్యాయం జరగట్లేదు. నా పొలం నాకు ఇప్పిస్తే మళ్ళా ఇండస్ట్రీ ఏదో బట్టి కట్టుకుని నేను జీవించి 10 మంది జీవించే జీవనోపాధి చేయగలను.